हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणामाలు। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामाలండి। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। प्रभु जी म्यूट లో ఉన్నారు, म्यूट లో हरे ఉన్నారు कृष्ण प्रभु जी। प्रभु जी दंड प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंड प्रणामालु। हरे कृष्ण प्रभु जी दंड दंडवत प्रणाम प्रणामालु। प्रभु जी। दंडवत प्रणामालु प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम प्रभु। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। प्रभु जी म्यूट లో ఉన్నారు, వినపడట్లేదు మీ మాట। ఇప్పుడు వినపడట్లేదు ప్రభు जी। వినపడట్లేదు ప్రభు जी। వినపడట్లేదు ప్రభు जी। సార్ లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి ప్రభు जी, లేకపోతే వినపడట్లేదు మాట। ప్రభు जी కోహోస్ట్ చేశాను, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి। వినపడుతుంది నా మాట ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది ప్రభు जी। ఎస్, ఇప్పుడు వినపడుతుంది। క్లౌడ్ లో రికార్డ్ చేసాను ప్రభు जी। హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం। ఈరోజు ఒక 10 నిమిషాలు డిస్టర్బెన్స్ అయింది అందరికీ కూడా। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। అయ్యో పర్వాలేదు ప్రభుజీ। హరే కృష్ణ। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। एकादशी शुभाकांक्षला पर एकादशी शुभाकांक्षలు। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। प्रभु जी म्यूट లో ఉన్నారు ప్రభు जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ అందరికీ దండవత్ ప్రణామము। ఏకాదశి శుభాకాంక్షలతో మనం ఈరోజు కృష్ణ కథ చర్చించుకుందామండి। చాలా అద్భుతమైన శ్లోకం ఇవాళ। శ్రీమద్ భగవద్గీత యథాతథము ప్రభు जी రికార్డింగ్ ప్రభు जी। రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ। ఓకే ప్రభు जी, ఓకే। హరే శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 10వ శ్లోకం పైన ఈరోజు మనం కృష్ణ కథ చర్చించుకుందాము। ముందుగా మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః। నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే। నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే।
జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయితే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య విశ్వం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय. नामाचार्य रविदास ठाकुर की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. నితాయ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ అండి. అందరికి ఈరోజు స్వాగతం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము 10వ శ్లోకం. చాలా అద్భుతమైన శ్లోకం ఉంటుందండి. 10వ శ్లోకం గురించి ఒకసారి చర్చించుకొని తర్వాత మనము క్లాస్ లోకి వెళ్దాము. సహ యజ్ఞ ప్రజా సృష్ట్యా పురోవాచ ప్రజాపతి అనేన ప్రవశిష్యద్వేమా ఏషవో ఇష్టకామదుక్. సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభు అయినట్టి భగవానుడు ప్రజలను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్జమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపుతూ, ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండి, ఎందుకనగా వీని ఆచరణ మీ సుఖమయ జీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములు నెరవేర్చవలను అని పలికి ఆశీర్వదించెను. హరే కృష్ణ. ఓకే, లక్ష్మీ మాతాజీ శ్లోకం చదువుతారు ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు చదువుతానండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వమేష ఓ స్విష్టకామదుక్. హరే కృష్ణ. అనువాదం చదవమంటారా ప్రభుజీ? చదవండి. హరే కృష్ణ. సృష్ట్యారంభంలో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి, ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. లక్ష్మీ నంబూరు మాతాజీ శ్లోకం వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుక్. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ నంబూరు మాతాజీ శ్లోకం చదవండి. చదివాను ప్రభుజీ. లక్ష్మీ స్వప్నలత మాతాజీ సారీ. అనువాదం చదవమంటారా? హరే కృష్ణ శ్లోకం అనువాదం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదవండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్టకామధుక్. సృష్ట్యారంభములో సర్వజీవులకు ప్రభువైన వాడు మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి, ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి, ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఉమాపతి కృష్ణ సేవకుడు ప్రభుజీ దయచేసి భాష్యాన్ని కొంచెం ద్వారా ఫాస్ట్ చేస్తాను మనం క్లాస్ లో. హరే కృష్ణ ప్రభుజీ. సర్వారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి, ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు, ఎలయనా వీని ఆచరణము మీ సుఖ జీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభిష్టములను నొసుంగును అని ఆశీర్వదించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. మనకి చాలా అద్భుతమైన శ్లోకం ఇది. మన యొక్క ఏం చేయాలో కర్తవ్యం కూడా స్వామి మనకి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. మనము 3వ అధ్యాయంలో కర్మయోగం ప్రభుపాదుల వారు ఇచ్చినట్టుగా మనం చర్చించుకుంటున్నాము. వరుసగా శ్లోకాలు 1000 శ్లోకాలు వెళ్తున్నాము. ఇప్పుడు 10వ శ్లోకంకి వచ్చాం. యజ్ఞం ఎలా చేయాలి అని చెప్పేసి మీ యొక్క యజ్ఞం గనక విష్ణు విసర్జన చేయకపోతే మీకు అది బంధనం అయిపోతుందని చెప్పేసి 9వ శ్లోకంలో చెప్పారన్నమాట. తర్వాత
మరి ఎలా చేయాలి అనే విషయాన్ని 10వ శ్లోకం నుంచి 16 శ్లోకం వరకు చెప్తున్నారు అన్నమాట. అంటే యజ్ఞం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ రెండు విషయాలు కూడా మనకి చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడి నుంచి మనము ఏదో రకంగా ఎట్లా పడ్డామో తెలీదు, ఏదైనా కావచ్చు, ఏదో రకంగా మనము వేరుపడ్డాం. మన నుంచి దూరంగా, ఆయన నుంచి దూరంగా వెళ్ళాలని అనుకున్నాము. సరే, అలాంటి బద్ధజీవులందరికీ కోసము భగవంతుడు ఈ యొక్క భౌతిక ప్రకృతిని సృష్టించాడు. సృష్టించి ఆయన మనల్ని వదిలేలేదు. ఏదో మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం కానీ దూరంగా ఆయన వెళ్ళిపోవాలనుకోవటం లేదు. అందుకని వారు దూరంగా ఒక భౌతిక జగత్తు సృష్టించి, ఈ భౌతిక జగత్తుకి తాళం సరిత ఈ భౌతిక జగత్తును సృష్టించి, ఈ భౌతిక జగత్తులో మరి మానవాళి అందరూ హ్యాపీగా ఉండడానికి కావాల్సిన సమస్త అవసరాలని ఆయన ఏర్పాటు చేసి, మరి శాశ్వతంగా ఇక్కడే ఉండకుండా తిరిగి భగవద్ధామానికి రావాలి. అంటే మీరు తిరిగి మోక్ష మార్గం వైపు రావాలి. ఇక్కడ ఉండటం అనేది శాశ్వతంగా ఇక్కడ ఉండడం కోసం కాదు. అలాగని మొత్తం మనకు కొన్ని విషయాలు చెప్తాం, దుఃఖాలయ శాశ్వతం అని కూడా చెప్తుంటారు అనమాట. కానీ స్వామి కూడా మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు, చేసి సంపూర్ణమైన. అందుకనే మనకి ఈశోపనిషత్తులో ఒక శ్లోకం వస్తుంది, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణం. అంటే ఈ భౌతిక జగత్తు మొత్తం సంపూర్ణము, పరిపూర్ణమైంది అని చెప్పేసి శ్లోకం కూడా ఉంటుంది. అందువల్ల ఏది కూడా మాయ కాదు, ఇక్కడ భగవంతుని యొక్క అనేకమైన శక్తులు అన్నమాట. అందుకని మరి ఇక్కడ ఏదైతే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, మరి ప్రభుపాదుల భాషలో చెప్తున్నారు, అందరికీ ప్రభు అయినట్టి. జనరల్గా మనం ప్రజాపతి అంటే దక్ష ప్రజాపతి చెప్తాము, తర్వాత బ్రహ్మదేవుని కూడా ప్రజాపతి అంటాము. కానీ అందరికీ, వీళ్ళందరికీ ప్రభు అయినట్టి ఆ భగవంతుడు పతి అందరికీ, మనందరికీ కూడా ఆయన ఈ బద్ధజీవుల్ని పంపిస్తూ ఇక్కడికి, అయ్యా దయచేసి మీరు ఏదైతే ఈ సంబంధాన్ని విస్మరించారు, విష్ణు అందము శ్లోకం చెప్పారు, విష్ణువే మన యొక్క స్వార్థగతి కావాలని చెప్పేసి, మరి విస్మరించే గుణం ఉండటం వల్ల బద్ధ జగత్తుకు వచ్చి ఆ అవగాహన చేసుకోవటానికి చక్కగా మంచి వేదాలను ఇచ్చారు. ఈ వేదాల ఉద్దేశం అంటే ఏంటంటే తిరిగి మర్చిపోయిన మన యొక్క ఈ చైతన్యాన్ని పునరుద్ధరించుకోవటమే మన యొక్క ఈ యొక్క వేదాల ఉద్దేశం. అందుకే 15 శ్లోకంలో కూడా వేదైశ్చ సర్వరహమేవ వేద్యో వేదాంత కృత్ విదేవ చాహం. అంటే వేదాల మొత్తం ఎతికినా సరే వేదాల యొక్క అంతం అంటే ఆ వేదాంతం మొత్తం చదివిన తర్వాత తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనే విషయాన్ని మనకు అవగాహన కావడం కోసమే మనకి వీటిని ఇచ్చారనమాట. ఆ విధంగా మనం గనక చదువుకున్నట్లయితే, అధ్యయనం చేసినట్లయితే మొత్తానికి పతి ఆయనే మనకి యొక్క దీని ద్వారా ఏమవుతుందంటే అర్థం చేసుకోవాల్సింది, మనం వారిని గనక సేవించినట్లయితే మరి ఎలా సేవించాలి అంటే మధ్యలో దేవతలు ఉన్నారు, వాళ్ళు దేవతలు మానవులు అందించుకుంటూ ప్రకృతి యొక్క జీవన విధానాన్ని చక్కగా ఏర్పాట్లు మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నట్లయితే తిరిగి మీరు మోక్ష మార్గం భగవద్ధామానికి పొందడానికి, భగవద్ధామం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి చెప్పారంట. అయితే ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడే అందరికీ పతి, అందరికీ ఆయనే యజమాని అనే విషయాన్ని సుఖదేవ గోస్వామి చాలా చక్కటి శ్లోకాన్ని భాగవతం నుంచి మనకి ఉదాహరించాడు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, ఆయనే పరమ భక్త అని చెప్పేసి ఏం చెప్తున్నారు ఇక్కడ, శ్రియాపతి, యజ్ఞపతి, ప్రజాపతి, దియాంపతి, పతిర్లోకపతి, ధాపతి, ధరాపతి, పతిర్ గతిర్ శాంత వృష్టి సాత్వతాం ప్రచీదాం మే భగవాన్ సతాం పతి. మొత్తము ఏమిటి, అందరికీ శ్రీ అంటే మనం భగవంతుడి గురించి చెప్పుకున్నాం. ఆయన పూర్ణ పురుషోత్తం భగవానుడు, షడైశ్వర్య పూర్ణుడు, అన్ని ఐశ్వర్యాలు ఆయన దగ్గరే ఉంటాయని చెప్పేసి మనకి చెప్తున్నమాట. దియాంపతి అంటే బుద్ధికి కూడా ఆయనే పతి. లోకపతి సర్వలోకాలకి, బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు కదా, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాధిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి కారణము శ్రీకృష్ణ భగవానుడే. అందువల్ల
మరి ఈ పతి తర్వాత నువ్వే పతివి, నువ్వే మా గతివి, మరి అందక ఉష్టి సత్వతాం అన్ని ఈ యొక్క యాదవ వంశాలన్నిటి కూడా నీవే పతివి అని చెప్పేసి చెప్తారన్నమాట. అందులో మనం అర్థం చేసుకోవాలి, విష్ణువే ప్రజాపతి. అందుకే మనకి శాంతికి మంత్రం కూడా భోక్తారాం తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి నిత్యతి. ఈ విధంగా శ్రీకృష్ణుడే, ఆయనే దేవాది దేవుడే, ఆయన యజ్ఞపతి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే దాని ద్వారా ఆ స్వామి మనకి ఏం చెప్పాడో దాని నిర్దేశాలు మనం పాటిస్తూ ఉంటే చక్కగా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ రకంగా ఆ యజ్ఞాలు నిర్వర్తిస్తూ ఉంటూ స్వామి చెప్పిన యజ్ఞాలు, ఆ యజ్ఞం అందరికీ ఎటువంటి కలతలు లేకుండా చక్కగా అటు దేవతా సమూహానికి కానీ మనుషులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అయితే మరి ఇప్పుడు కలియుగానికి నెక్స్ట్ ఈ సమయంలో మరి ఏ యజ్ఞం చేయాలి, ఒక్కొక్క యుగానికి ఒక యుగ ధర్మం ఉందని మనకి ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి యుగంలోనూ తనని తన దగ్గర తీసుకోవడానికి భగవంతుడు ఒక యూజర్ మాన్యువల్ ఇస్తాడండి. మనతో పాటుగా ఒక యూజర్ మాన్యువల్ పంపిస్తాడు. అంటే ఎలా చేద్దారని మనం సత్యసారంటే సత్యయుగంలో మరి చాలా తీవ్రమైన తపస్సు చేసేవాళ్ళు, చాలా వేల సంవత్సరాలు బతికేవాళ్ళు. తర్వాత మనం చూసుకున్నట్లయితే త్రేతాయుగం అంటే అక్కడ యజ్ఞయాగాదుల ద్వారా భగవంతుడు సంతృప్తి పరిచే దానికోసం ఎంతో ఖర్చుతో కూడుకునమని అశ్వమేధ యజ్ఞం ఇట్లాంటి ఎన్నో యజ్ఞాలు చేసేవాళ్ళు. తర్వాత ద్వాపర యుగంలో వచ్చేలాగా భగవంతుని నచ్చే మార్గంలో మనం సృష్టి చేయొచ్చు. కానీ కలియుగంలో వచ్చేలకల్లా నెక్స్ట్ చెప్తున్నారు నామ సంకీర్తన యజ్ఞము. ఇదే మనకి ఈ యుగానికి యూజర్ మాన్యువల్ ఏంటంటే నామ సంకీర్తన యజ్ఞము. అదే అని చెప్పి చైతన్య మహాప్రభు మనకి స్వయంగా చెప్పారన్నమాట. మరి ఈ చైతన్య మరి యొక్క నామ సంకీర్తన యజ్ఞం ఎవరి చేత వచ్చింది? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన చైతన్య మహాప్రభుగా వచ్చారని చెప్పి శ్రీమద్ భాగవతము మనకి చెప్తోంది. ఏం చెప్తున్నారు? 11వ అధ్యాయంలో శ్రీమద్ 11వ స్కందం 5వ అధ్యాయంలో చెప్తున్నారు, చైతన్య మహాప్రభు తన అస్త్రాలతో శస్త్రాలతోటి, అస్త్రాలు అంటే దివ్యనామ, ఈ యుగానికి చైతన్య మహాప్రభు రూపంలో మనకు వచ్చింది నారాయణాస్త్రం. ఏంటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నారాయణాస్త్రం ఈ కలియుగానికి మనకి నారాయణాస్త్రం ఇది. అందువల్ల అర్థం చేసుకోవాలి. మరి దీన్ని ఎవరు ఎలా తీసుకొచ్చారు? ఈ సంకీర్తన యజ్ఞం గురించి 5000 సంవత్సరాల క్రితమే శ్రీమద్ భాగవతంలో వేదవ్యాసుల వారు రచించారన్నమాట. ఏంటి? కృష్ణవర్ణం కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. సాంగోపాంగ అస్త్ర అంటే తన యొక్క అనునాయులతోటి హరినామ సంకీర్తించుకొని వస్తారు. యజ్ఞ సంకీర్తన ప్రాయి యజంతి సుమేధసః. ఈ కలియుగంలో మేధా సంపన్నులైన నిత్యపరుషులు ఉండే భగవాన్ని సంకీర్తన యజ్ఞంతో పూజిస్తారు అని చెప్పేసి మరి ఈ కలియుగంలో మనకు ప్రభుపాదుల వారు ఎన్నో క్లాసులు మనకు చెప్పారు. రకరకాలైన యజ్ఞాల ద్వారా మనము, ఎందుకంటే సరైన నెయ్యి దొరకదు, సరైన బ్రాహ్మణులు దొరకదు, సరైన అవిస్సులు దొరకవు. కాబట్టి ఏదైతే ఫలితాన్ని పొందాలో అదే ఫలితాన్ని చాలా అవలీలగా పొందటానికి సులువైన మార్గము, సరళమైన మార్గం ఏంటంటే ఈ కలియుగములో హరినామ సంకీర్తన. ఇక్కడ ఒక పదం వాడారండి, ఇష్ట కామ దృక్. అంటే యజ్ఞం అంటే అసలు ఏంటి? యజ్ఞం అంటే ఏదో మంట పెట్టి దాంట్లో నెయ్యి పోయటం కాదు. యజ్ఞం అంటే విష్ణువుని సంతృప్తి పరచడం. విష్ణువు సంతృప్తి పరచడం ఎందుకంటే మనకి భగవంతుడు జీవించడానికి చక్కగా ఈ యొక్క గాలి, నీరు అన్ని స్వచ్ఛంగా, అన్ని చాలా అద్భుతమైన విషయాలు ఇచ్చారన్నమాట. దానిని మనం కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞతలు తెలపడం కోసము వారికి సమర్పించిన దాన్ని, వారు మనకి ఇచ్చిన దాన్ని తిరిగి వారికి భక్తిపూర్వకంగా సమర్పించాలన్నమాట. ఈ విధంగా మరి చేసినట్లయితే ఏమవుతుంది? ఈ యజ్ఞం చేయటం వల్ల మన భౌతికమైన అవసరాలు తీరుతూ ఉంటాయి, అలాగే ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తుంది. ఎందుకంటే అంతిమ లక్ష్యం ఏంటి? మనం భగవద్ధామానికి వెళ్ళాలి, ముక్తి సాధించాలి. ఇది మన యొక్క ఇక్కడ ఉంటా శాశ్వతంగా ఉంటాం, రాలేదు మనం. అందువల్ల మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ? భగవంతుడిని సేవించండి, భగవంతుడు దేవతల ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే మీకు కావాల్సిన వర్షాధారాలు కానీ ఇట్లా రకరకాలన్నీ కూడా
వాళ్ళకి సమకూరుస్తారు. ఈ విధంగా మీ అందరికీ మధ్య సమన్వయం చాలా బాగుంటుందని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఆ చాలా జాగ్రత్తగా యజ్ఞాలు మనం చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ప్రభుపాద వారి శ్లోకం ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తారన్నమాట. ఏంటంటే ఈ శ్లోకం ద్వారా ప్రపంచానికి ఒక ఆర్థిక శాస్త్రాన్ని ఇచ్చాడనమాట. ఇప్పుడు మనం కొన్నిసార్లు చూడండి, యజ్ఞం అంటే వర్షాలు పడతలేదు, వర్షం పడబోతుంటే కెమికల్స్ పెట్టేసేసి కొన్నిసార్లు ఈ మేధోమదనం చేసేసి యజ్ఞాలని ఆ యొక్క మేఘాలని కురిపించాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు. అవసరం లేదు. మన శీల ప్రభుపాదుల వారు 1970 సంవత్సరం సమయంలో హైదరాబాద్ వచ్చారండి. హైదరాబాద్ లో కరువు కాటకాలు చాలా విపరీతంగా ఉందండి. చాలా విపరీత కరువు కాటకాలు ఉండి ఆ కరువు కాటకాల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత వారు హరినామ సంకీర్తన చేశారండి. హరినామ సంకీర్తన చేసిన తర్వాత కుంభ వృష్టి పడింది హైదరాబాద్ లో. ఇది రికార్డ్ చేస్తుంది అనమాట. సో కేవలం భగవంతుని యొక్క దివ్యనామాన్ని గనక మనం చాలా హృదయపూర్వకంగా భక్తిపూర్వకంగా మనం సేవించినట్లయితే వర్షాలు సక్రమంగా పడకపోవడం కారణం ఏంటంటే యుగ ధర్మాన్ని పాటించకపోవటము, దేవతల్ని లేదా భగవంతుడిని ఆయన ఇచ్చిన యూజర్ మాన్యువల్ ని కాదనుకొని సొంతగా వీళ్ళు తయారు చేసుకొని దాని ప్రకారం చేయటం వల్ల ఎవరు కూడా శాంతి సుఖాలతో ఉండట్లేదు అని చెప్పి చెప్పారన్నమాట. ఇంకోటి యజ్ఞం చేయటం వల్ల ఏమవుతుందంటే మా హృదయం శుద్ధి అవుతుంది. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నేను నైమిషారణ్యం వెళ్ళినప్పుడు నైమిషారణ్యంలో కొన్ని రోజులుగా భాగవతం ప్రవచనం జరుగుతుంది అక్కడ. నేను అప్పట్లో చంద్రజీర స్వామి గారితో పాటు వెళ్ళాను. నేను వైష్ణవులు దాదాపుగా 3000 మంది వైష్ణవులు దాకా వచ్చారు అక్కడికి. గొప్ప గొప్ప వైష్ణవులు వచ్చారు. అప్పుడు దాకా ఎంత తీవ్రమైన ఎండ ఉందంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఈ సంవత్సరం చాలా ఎండ తీవ్రంగా ఉంది, సుక్కబోసేస్తుంది, వర్షాలు లేవు అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడైతే అక్కడ యజ్ఞం చేసి భాగవతం సంపూర్ణం చేస్తూ భాగవతం అయిపోయిన తర్వాత అందరూ హరినామ కీర్తన చేసుకుంటూ నైమిషారణ్యం తిరిగారండి. స్టార్ట్ అవుతున్న కొద్దీ ఎంత మేఘావృతం అయిపోయి ఎలా వర్షం పడిందంటే ఇంద్రుడు గనక కురిపించినట్టుగా ఆ నైమిషారణ్య వర్షంలో కురుస్తూనే జీరస్వామి గారితో పాటు ఆ నైమిషారణ్యం మొత్తం ప్రదక్షిణ చేసి చక్ర తీర్థంలో స్నానం చేసి గోమతి వెళ్ళి అక్కడ చివరికి ముగింపు చేశాం అనమాట. అప్పుడు అర్థమైంది నాకు భాగవతం యొక్క గొప్పతనము, అంటే నామ సంకీర్తన గొప్పతనం. అది మేము ప్రత్యక్షంగా చూసాను అప్పుడు 2009లో. అంటే ఖచ్చితంగా ప్రభుపాద వారు చెప్పింది ఏంటంటే మనం యుగధర్మం కనుక హరినామ సంకీర్తన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ప్రకృతి మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చేది. ఎందుకు ఇక్కడ చెప్పారు కామదుక్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. అందువల్ల మనం ప్రభుపాద వారు చెప్పేది ఏంటంటే దయచేసి పెత్తనం చేయొద్దు, ప్రకృతి మీద మీరు పెత్తనం చేయొద్దు, ప్రకృతిని దోచుకోవాలని చూడద్దు, కరువు కాటకాలు వస్తాయి, కానీ భగవన్నామస్మరణ ద్వారా అన్ని సర్వము సమృద్ధిగా ఉంటాయి అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత యజ్ఞం వల్ల ఏంటంటే అందరికీ, అటు జీవరాశి అందరికీ, మామూలు జీవరాశి కాడి నుంచి అందరికీ కూడా, బ్రాహ్మణులకి అందరికీ కూడా చక్కగా పని ఉంటుంది, చక్కగా వాళ్ళందరికీ కూడా సంతృప్తి పరిచే రకంగా భగవత్ ప్రసాదం లభిస్తుంది. ఈ విధంగా అందరూ సంతృప్తి చెందుతారు, భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అందువల్ల మనం యజ్ఞం అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం యజ్ఞం చేసాం, నామ సంకీర్తన యజ్ఞం చేస్తే మనం చక్కగా అందరికీ భగవంతుని నివేదించి ఆ ప్రసాదాన్ని కూడా పెడితే అటు సరస్వ జీవులు అందరూ కూడా చేస్తూ ఉంటారని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన జీవితాన్ని ఒక యజ్ఞం లాగా భావించాలి అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. మరి ఈ విధంగా యజ్ఞం చేసిన కొంతమంది భక్తుల గురించి, అంటే తమ జీవితాన్ని యజ్ఞంగా భావించి చేసిన కొంతమంది భక్తుల గురించి మనం చెప్పుకుందాం. అంబరీష్ మహారాజు, భక్త అంబరీష్ మహారాజు ఏంటంటే ఆయన రాచరికాన్నే కాదు సమస్త సంపదని తనకున్న యజ్ఞాల ద్వారా భగవంతుని సేవలో నిమగ్నం చేశాడు. మరి ఆయన చేసిన ఆ యొక్క భక్తిపూర్వకమైన సేవకి భగవంతుడు ఎంత ఆనందం పొందాడంటే ఆయన రక్షణ కోసం ఒక సుదర్శన చక్రాన్ని అందించాడు ఆయన రక్షణ కోసం. అందుకని మనం భగవంతుడికి ఏంటంటే ఒక్క అడుగు వేస్తే మన వైపు భగవంతుడు 100 అడుగులు వేస్తాడు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఒక్క అడుగు వేయండి మీరు దయచేసి, 100 అడుగులు. అందుకే మనం చూసినట్టయితే జగన్నాథుడు మన మందిరానికి వెళ్ళినట్టయితే మన కోసం పెద్ద పెద్ద కళ్ళతోటి ఎంత ఆశ్చర్యకరంగా 2 చేతులు చాచి ఇట్లా ఎదురు చూస్తుంటాడు మనల్ని. మనం కేవలం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ మనం వారిని చేయి చాస్తే చాలు ఆయన తీసుకుంటాడు మనల్ని. అందుకని మనం ఆయన రెడీగా ఉన్నాడు, మనం ఒక అడుగు వేస్తే చాలు అని చెప్పేసి మనకి చెప్తున్నారు మన ప్రభుపాదుల వారు. తర్వాత మనం అంబరీష్ మహారాజు చూసుకున్నాం. తర్వాత పృథు మహారాజు
వారు ఈయన 99 అశ్వమేధ యజ్ఞాలు చేశారు అత్యంత భక్తితోటి. అంటే యజ్ఞం అంటే ఒక క్రతువు కాదండి, ఒక ప్రేమపూర్వకమైన నివేదన ఆయనకి ఇవ్వడం, అర్పించడం, ప్రేమతో అర్పించడం అన్నమాట. స్వయంగా మరి ఆయన సంతృప్తి చెంది ఆ యొక్క యజ్ఞానికి విష్ణువు ప్రత్యక్షం అయ్యారని చెప్పేసి మనకి భాగవతం చెప్తుంది. తర్వాత మరి తర్వాత తదంతర కాలంలో మనం చూసామంటే కలియుగం ముందుగా ద్వాపరయుగం చివరిలో ధర్మరాజు ఏం చేశారు, రాజసూయ యాగం చేయించారు. రాజసూయ యాగాన్ని చేయించి అందులో మరి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి అగ్రతాంబూలాన్ని అందించాడు. నువ్వే మొత్తం అందరికన్నా లోకనాయకుడు అని చెప్పేసి, ఇక్కడ అందరికన్నా అగ్రసుడు నువ్వే అని చెప్పేసి తన యొక్క భక్తి ప్రేమలని ఆయన ఆ విధంగా చూపించాడు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ చెప్పినట్టుగా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా యజ్ఞ సంకీర్తన ప్రాయి అని ఈ యుగంలో మనం కలియుగంలో హరినామ సంకీర్తన చేయటమే చాలా గొప్ప మనకి వరము, గొప్ప మనందరినీ ముందుకు తీసుకువెళ్ళాలన్నా, ముక్తి సాధించాలన్నా, అంటే భగవత్ ప్రేమను సాధించాలంటే యజ్ఞమే అని చెప్పేసి మనం చెప్తారనమాట. మరి ఇలా చూస్తే కలియుగంలో కూడా మనం చూసుకుంటే శ్రీనివాస్ ఠాకూర్ ఎప్పుడు కూడా వాళ్ళ గృహంలో హరినామ సంకీర్తన యజ్ఞాన్ని చేసేవాడు. మరి శ్రీనివాస్ ఠాకూర్ గారి యొక్క వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అనుసరించాలి వారి దగ్గర నుంచి అంటే, మనము కూడా మన గృహాల్లో ఎప్పుడు వీలుంటే ఎప్పుడు ఏదో ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి, భక్త సమూహాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క భగవద్గీత చర్చ మొదలుపెట్టి అక్కడ హరినామ సంకీర్తన చేసి భగవత్ ప్రసాదాన్ని నివేదన అర్పించడానికి భగవత్ భోగాన్ని దాని ప్రసాద రూపంలో యజ్ఞ ప్రసాదంగా అందరికీ కూడా మనం అందించినట్లయితే ఆ విధంగా అందరూ కూడా సంతోషపడతారు. మరి అట్లాగే నామ సంకీర్తన చేశారు ఎవరు, శ్రీల హరిదాస్ ఠాకూర్ వారు 3 లక్షల నామాన్ని చేస్తూ ఆయన దివ్య ఆనందాన్ని పొందేవారని చెప్పేసి చెప్పారన్నమాట. తర్వాత ప్రభుపాద వారు ఏం చేశారు, ప్రభుపాద వారు తన జీవితాన్ని ఒక యజ్ఞంగా చేశారన్నమాట. తను చూసినట్లయితే ప్రభుపాద వారు తన జీవితాన్ని ఒక యజ్ఞంలాగా భావించారన్నమాట. ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా ఎటువంటి కష్ట నష్టాలని కూడా ఆయన ఓర్చుకొని మనందరికి కూడా ఆయన ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ప్రభుపాద వారి గ్రంథాలు. అందుకే ప్రభుపాద వారు మనకు చెప్తారు, వీటిని బృహత్ భాగవతం అంటారన్నమాట. బృహత్ భాగవతం, బృహత్ మృదంగం అంటే మీరు ప్రచారం చేస్తే కొద్ది దూరమే వెళ్తుంది, కానీ నేను ప్రచారం చేస్తే మృదంగం ఎంత దూరం పడుతుందో మొత్తం ప్రపంచాన్ని మార్చివేస్తుంది అని చెప్పేసి ప్రభుపాద వారు మనకు చెప్తారన్నమాట. అలాగే మనం యజ్ఞం చేసిన ప్రసాదం కూడా మనం పంచాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మరి తర్వాత ఈ విధంగా భక్తి ఏమీ లేకపోయినా సరే తమ భక్తి పూర్వకమైన యజ్ఞం చేసిన వాళ్ళు భక్తులు కూడా కొంతమంది ఉన్నారండి. ముఖ్యంగా చైతన్య చరితామృత గ్రంథం మనం చూసుకున్నట్టయితే కోలావేచ శ్రీధరుడు అని చెప్పేసి ఒక సామాన్యమైన వ్యక్తి ఉండేవాడండి. అంటే భగవత్ ప్రేమ మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం భగవంతుడు సంతోషపడతాడని దానికి కోలావేచ శ్రీధరుడు చాలా ఉదాహరణ ఉంది. ఆయన ఏం చేశారు, అరటి ఆకులు, అరటి తప్పులు అమ్ముకుంటూ చాలా పేదరికంలో ఉండేవాడు. ఆయన బట్టలు కూడా సరిగా ఉండేవి కాదు, చినిగిపోయిన వస్త్రాలతో ఉండేవాడు. ఆయన ఏం చేశారంటే ఆ గంగా నది దగ్గర కూర్చొని ఆయన అమ్మేవాళ్ళు. మరి వచ్చిన దాంట్లో సొగభాగాన్ని ఆయన గంగా నది పూజకు మరియు విష్ణు యజ్ఞానికి, భగవత్ యజ్ఞానికి నేను ఆయన అంటే ఆరాధనలో రూపంలో ఆయన సమర్పించేవాడు అనమాట. ఆ మిగిలిన కొద్ది ధనంతోనే ఆయన తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చూస్తానికి బయట ఆయన చాలా కష్టపడుతున్నట్టుగా, ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేకపోయినట్టుగా చేసినప్పుడు కూడా ఆయన చేసేది గొప్ప యజ్ఞంగా చేస్తున్న వల్ల భగవంతుడు సంతృప్తి చెంది చైతన్య మహాప్రభు ఆయనకి తన యొక్క దర్శనాన్ని అందించాడు అన్నమాట. అందువల్ల యజ్ఞం చేయాలంటే మనం కోట్ల అవసరం లేదు, నామ సంకీర్తన యజ్ఞం చేయడానికి చాలా సులువైన మార్గము భగవత్ ప్రేమ. మనకి భగవత్ నామాన్ని చెప్తే చాలా ఈజీ ఈ కలియుగంలో అని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొక గొప్ప భక్తుడు ఏంటంటే పుండ్రక విద్యానిధి. ఆయన చాలా గొప్ప సంపన్నుడు, చాలా పెద్ద కోటీశ్వరుడు అండి పుండ్రక విద్యానిధి. అయినప్పటికీ కూడా ఆయన తన సంపాదన అంతా కూడా ఈ యొక్క మందిరాలకి వీటికి ఏర్పాటు చేసి చక్కగా ఆయన చాలా వైరాగ్యంలో ఉండేవాడు అండి. ఆ విధంగా కూడాను సంపదను కూడా భగవంతుడిదే అని చెప్పేసి భావించటము మేము చూస్తున్నాం. మాకు ఒక మాతాజీ ఉన్నారు, మాతాజీకి కొంచెం ఆస్తి బాగానే ఉంది. ఆమె తన ఆయన దాదాపుగా తన శరీరం మీద 1 కోటి రూపాయల ఆస్తిని ఆమె భగవంతుని యొక్క సేవకు ఉపయోగపడింది. మా గాడ్ సిస్టర్ 1 కోటి రూపాయల నగలని ఇచ్చేసేసింది. చాలా ఎలాగంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రేమగా ఇచ్చేసింది. ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే భగవత్ ప్రేమ కనుక మనకి లభించినట్లయితే గురువు యొక్క నిర్దేశంలో మనకి ఏదైనా ఇస్తారని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట. తర్వాత ఇంకొక గొప్ప భక్తుడు ఉన్నాడండి, ఆయన ఒక్క నిమిషం.
మనకి ఏం చెప్తారంటే భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా ఆయన ఒక మెజిస్ట్రేట్ గా ఉన్నప్పటికీ కూడాను తన జీవితాన్ని ఎంత కష్టపడ్డారంటే ఆయన చేసిన గొప్ప సేవ ఫలితంగానే, ఆయన చేసిన తపన ఫలితంగానే, మనకు ఎన్నో ఏర్పాటు చేయడం ఫలితంగానే ఇప్పుడు మనం ఇస్కాన్ అనే సంస్థ రూపంలోకి ఉద్భవించడానికి ఆయనకు మూల బీజం అయ్యారన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్, తర్వాత భక్తి మహారాజు. ఆ విధంగా ప్రభుపాదుల వారు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయటం వల్ల హ్యాపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా మారిపోయారు. మనకి చైతన్య మహాప్రభు సమయంలో గోపాల గురుస్వామి అని చెప్పేసి ఒక బాలుడు ఉండేవాడండి. ఇది చాలా వీరి యొక్క స్టోరీ మనం విన్నట్లయితే భగవంతుని యొక్క దివ్యనామాన్ని మనం ఎలా చెయ్యాలని చెప్పేసి మనకి అర్థమవుతున్నాడు అనమాట. గోపాల గురుస్వామి ఆయన వక్రేశ్వర పండిట్ అని చెప్పేసి వారి యొక్క శిష్యుడు. ఆయన చాలా అత్యంత ప్రియమైన వ్యక్తి చైతన్య మహాప్రభు కూడా. ఆయన బాల్యంలో చైతన్య మహాప్రభుతో మంచి అనుబంధం ఉండేది. గోపాల గురుస్వామి ఆయన వక్రేశ్వర పండితో కలిసి పూరిలో ఉండేవారంట. చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నారు కదా. ఆయన చాలా చిన్న బాలుడు అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు సాంగత్యం వల్ల హరినామ సంకీర్తన చాలా అద్భుతంగా చేసేవాడంటండి. చాలా దివ్యంగా చేస్తూ మహాప్రభుకి ఎంతో వాత్సల్యత చూశారంట ఆయన్ని. మరి ఆయనకి గోపాల అయితే గురువు అని ఎలా పేరు వచ్చిందంటే ఒక మంచి ఘట్టం వల్ల ఆయనకి గురువు అనే పేరు వచ్చిందండి. ఆయన గంగా తీరంలో ఒకసారి ఏం చేశారంటే పూరి దగ్గర ఆ సముద్ర తీరంలో ఉంటూ చైతన్య మహాప్రభు రోజు దక్షిణ స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆయన ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చూశారు అక్కడ. ఏంటంటే గోపాలుడు ఆ నాలికని గట్టిగా పట్టుకొని ఏదో చేస్తున్నాడు అనమాట. నాలికని గట్టిగా ఇట్లా పట్టుకొని ఏదో గట్టి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఏదో దీక్షగా చాలా ఏదో తీవ్రంగా సాధన చేస్తున్నాడు అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏ గోపాల్ ఏం చేస్తున్నావు నువ్వు, ఏదో ఇబ్బంది పడుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఆ చిన్న బాలుడు గోపాలుడు ఒక చక్కని సమాధానం ఇచ్చాడండి. ఏం చెప్పాడండి, ప్రభు ఈ హరినామము, ఈ యొక్క నాలుక హరినామ జపం చేయకుండా ఇతర విషయాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది ప్రభు. ఈ నాలుక అది తహతహలాడుతోంది, ఇది నాలుక హరినామం చేయకుండా. అందుకని దీన్ని గట్టిగా పట్టుకొని నేను శిక్షిస్తున్నాను. దీని కర్తవ్యం ఏంటి, హరినామ సంకీర్తన చేయాలి, హరే కృష్ణ మంత్రం చెప్పాలి. అందుకని నా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని నేను ప్రయత్నిస్తున్నాను ప్రభు అని చెప్పేసి ఆయన తన నాలుకని ఇట్లా ప్రయత్నిస్తున్నారు అనమాట. అప్పుడు ఆ బాలుడికున్న ఆయన నిష్టకి, దివ్యనామం పట్ల నిష్టకి, ఆ ఇంద్రియ నిగ్రహం కోసం ఆయన చేస్తున్న ఆ ప్రయత్నానికి చైతన్య మహాప్రభు చాలా సంతోషపడి నువ్వు నాకు గురువు లాంటి వాడివి అని చెప్పారన్నమాట. అంటే ఇంత చిన్న వయసులో ఇంద్రియాల నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి అప్పటి నుంచి ఆయనకి గోపాల గురు అనే ఒక పేరు వచ్చిందనమాట. అందువల్ల మనం నిరంతరం ఈ గోపాల గురుస్వామి నిరంతరం జపయజ్ఞంలో చేసేవాడు, దివ్యనామ జపం చేసేవాడు అనమాట. ఆయన పూరిలో గంభీర చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు నివసించిన ఉండేవారు. ఆయన ఎంతో తీవ్రమైన భక్తిలో, గాఢమైన ప్రేమలో, భగవత్ ప్రేమలో మునిగిపోయి ఉండేవాళ్ళు అనమాట, మర్చిపోయారన్నమాట. అయితే మరి వీరందరి గురించి మనం చూసుకుంటూ మనము అర్థం చేసుకోవాల్సిందంటే ఈ యుగానికి హరినామ సంకీర్తనే చాలా ముఖ్యమైనది. హరినామ సంకీర్తన ద్వారానే మనము భగవంతుణ్ణి సంతృప్తిపరచు. ఎందుకంటే ఆయనే మనం చెప్పుకున్న 3 శ్లోకాల ద్వారా పతి, ఆయనే అన్నిటికీ పతి, ఆయనే షడైశ్వర్య పూర్ణుడు. అందువల్ల శ్రీకృష్ణుని గనక మనము సంతృప్తి పరిచినట్లయితే, ఎందుకంటే భగవంతుడు మనకు అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ సమస్తం చేసే ఉంచాడండి. మనం దూరంగా వెళ్ళిపోయినా సరే కృష్ణుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోలేదు. అన్ని ఏర్పాటు చూడండి. ఇప్పుడు సీజన్ మారిందంటే సీజన్ మారంగానే మన శరీరంలో వచ్చే మార్పులు అనుగుణంగా చక్కని ఫలాలు, పూలు అన్ని ఏర్పాటు చేస్తుండే. ఎంత అద్భుతమైన ఏర్పాటు ఉంది. ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుంది. ఈ వేడికి ఉండడానికి మన శరీర ఉష్ణోగ్రత చలించవలసానికి గడ్డగా మామిడికాయలు, పుచ్చకాయలు, ఇట్లా ఎన్నో, అంటే ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేశారండి. ఒకసారి ఒక అబ్బాయి తండ్రి గారిని రకరకాల కోరికలు కోరుతున్నారు. తండ్రి గారి అతను అర్హత మించి కోరికలు కోరుకుంటున్నాడు. తండ్రి గారి మీద కోపంగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే చివరికి ఆ పిల్లవాడు, లేదు నేను విడిగా వెళ్ళి బతుకుతాను, నీ దగ్గర నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, నన్ను ఏది చేయనివ్వట్లేదు అని చెప్పేసి అంటే తండ్రి అన్నాడు, నాయన అది చేస్తే నువ్వు దుఃఖ కారణం అవుతుంది నీకు, దయచేసి అలా చేయమాకు అంటే, లేదు నేను నాకు సొంత కాళ్ళ మీద నేను బతుకుతాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంట్లో డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి చక్కగా ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ లో మరి ఆర్డర్ వేయగానే చిటికలో ఇంటికి వచ్చేస్తాను. అక్కడికైతే చాలా పని చేయాలి. ఇంట్లో అయితే వాళ్ళ నాన్నగారు చెప్పి పనులను చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే చిటికలో ఆర్డర్ వేస్తున్నాడు, మొత్తం వచ్చేస్తుంది. చక్కటి రూము, సేవకులు అందరూ సేవిస్తున్నారు. ఎప్పటి వరకు? ఒక 10 రోజుల పాటు. మనం కూడా కొంతమంది యాత్రలకు వెళ్తుంటారు, పెద్ద పెద్ద ట్రిప్లు వెళ్తుంటారు, షిప్పుల్లో వెళ్తుంటారు, హోటల్లో వెళ్తుంటారు. ఎప్పటి వరకు చూసుకుంటారు వాళ్ళు? మన టికెట్ కాస్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, అన్ని రోజులు. డబ్బులు అయిపోగానే దిగాల్సిందే. ఇక హోటల్ యజమాని అతన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఎందుకంటే డబ్బు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతను ఆశ్రయం ఇవ్వట్లేదు, భోజనం ఏర్పాటు చేయట్లేదు, బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. అరే ఎంత మర్యాదగా చూసుకున్నాను నన్ను ఇప్పుడు దాకా, నా తల్లిదండ్రులు అని చెప్పేసి అప్పుడు దాకా ఏమనుకున్నాను, తండ్రిని ద్వేషించాడు. ఆ చూసావు నేను ఎలా జీవిస్తున్నాను అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే పైకం అయిపోయిందో, పైకం అయిపోగానే తాను ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. ఎంత 2 రోజులు ఉంచండి అని చెప్పినా ఉంచుకోవట్లేదు, వెంటనే బయటకు పంపించేశారు. తర్వాత చుట్టుపక్కల హోటల్స్ వీళ్ళందరినీ కూడా వెళ్ళి అడిగినా ఎక్కడ ఆయనకి రక్షణ కల్పించలేదు. ఇంటికి వెళ్ళడానికి ఆ యొక్క అవమానం, మొహమాటం, అంటే వెళ్ళి నా తల్లి దగ్గర నేను ఎందుకు తలకాయ ఉంచాలని చెప్పేసి ఆయన వెళ్ళటం లేదు. మళ్ళా 3 రోజులు 4 రోజులకి మొహం అంతా జిడ్డు కొట్టుకుపోయి, బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, ఎలా అంటే ఒక బికారిలాగా, ఒక అడుక్కునే వ్యక్తిలా తయారైపోయాడు. మళ్ళా హోటల్ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా ఏదో విధంగా నాకు కొద్దిగా ఆశ్రయం కల్పించండి అని చెప్పేసి అంటే, సరే ఆ హోటల్ యజమాని మళ్ళీ ఆయనకి ఆశ్రయం కల్పించాడు. మళ్ళీ పూర్వంలాగే అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత, నేనంటే ఎంత ప్రేమ అండి, మా నాన్నగారు మమ్మల్ని ఇప్పుడు ద్వేషిస్తుంటాడు, ఇప్పుడు కోపడుతుంటాడు, ఏవి ఏర్పాటు చేయడు నాకు, మీరు చూడండి నాకు ఈ సంబంధం లేకపోయినా చక్కగా ఏర్పాటు చేశారంటే, అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, అరే పిచ్చోడా, నీకు అంటే నాకేం ప్రేమ, మీ నాన్నగారు ఈ చుట్టుపక్కల అన్ని హోటల్స్ కి, అన్ని లాడ్జీలకి నీ ఫోటో తీసుకొని వచ్చి ఇచ్చి, ఈయన నా పిల్లవాడు గనక మీ రూపం ఎక్కడ ఏది వచ్చినా సరే వారికి ఏర్పాటు చేయండి, ధనాన్ని మొత్తం మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను వేస్తాను, ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మీ తండ్రి గారే చేస్తున్నారు, నువ్వు మాకేం ప్రేమ, నువ్వు అటువంటి తండ్రిని వచ్చి ఇక్కడ బతకాలనుకుంటున్నావు, నీకు ఎటువంటి విచక్షణ జ్ఞానం లేదు నీకు అని చెప్పేసి ఆ హోటల్ యజమాని చెప్పిన తర్వాత అప్పుడు కళ్ళమ్మడి నీళ్లు దారులు గారిని పిల్లడు. సరే నాయనంటే ఎంత ప్రేమ ఉందా నా తండ్రికి, నేను నా తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయా అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ తండ్రి పాదాలతోటి తన కన్నీళ్లతో కడిగి, తండ్రి ఇక నుంచి నువ్వు ఏం చెప్తే చేస్తా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను నా మీద ఎంత ప్రేమ ఉందని అర్థం చేసుకోలేకపోయాను. అందుకని అప్పటి నుంచి ఏమైంది, తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నాడు. అన్ని ఐశ్వర్యాలు, పిల్లవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ఆ దేవాదేవుడైన పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ నుంచి మనం వేరుగా ఇక్కడికి భౌతిక జగత్తు వచ్చినప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు ఫుల్ చేసి, అన్ని దీంట్లోనే ఏర్పాటు చేసి మనకు పంపించాడు. పంపించేది ఒక మాన్యువల్ ఇచ్చాడు. భగవద్గీత, భాగవతం, అలాగే మనకు ఎంతో మంది గొప్ప వైష్ణవుల్ని, ఆచార్యుల్ని పంపించి మళ్ళీ ఆయన తిరిగి భగవద్ధామానికి రప్పించాలి. ఇక్కడ మీరు ఉండకూడదు, శాశ్వతమైన వాళ్ళు ఉండేది కాదు, ఆ యొక్క గోలోక ధామానికి రండి, విష్ణు లోకానికి, వైకుంఠ లోకానికి రండి అని చెప్పేసి ఆయన మనకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాడు అన్నమాట. అందుకని అలాగా మనల్ని అందరినీ ఏకమికం తీసుకొని రావడానికి వచ్చిన వారే, భగవత్ సందేశాన్ని తీసుకొని వచ్చిన వారే మన యొక్క సంస్థాపక ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శీలప్రపాద్. వారి శీలప్రపాద్ వారి సందేశాన్ని, హరినామ సంకీర్తనం తీసుకొని మనకు వచ్చారు. మనం ఈ సందేశాన్ని తీసుకొని కేవలం హరినామ సంకీర్తనం చేస్తూ వారు చెప్పిన నిర్దేశాల ప్రకారం కనుక మనం నడుచుకుంటూ వెళ్తే ఈ జన్మలోనే మనల్ని ఆయన చేపట్టుకొని భగవద్ధామానికి తీసుకువెళ్తాడని మనకు అర్థమవుతుంది. తద్వారా మనం ఈ సందేశాన్ని తీసుకోవాలి. సందేశాన్ని తీసుకొని మనం తీసుకోవటమే కాదు, మనం అందరికి కూడా ఈ సందేశాన్ని పంచాలి. అదే మన కర్తవ్యం. ఫస్ట్ మనం తీసుకోవాలి, మన పవిత్రులుగా మనం ఈ ప్రాసెస్ లో ఉండాలి. మనతో పాటు మన బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా, ఎందుకంటే భాగవతంలో ఉంది, ఎవరైతే తల్లిదండ్రులు అనుకుంటున్నారు, ఎవరైతే రాజు అనుకుంటున్నారు, ఎవరైతే బంధువులు అనుకుంటున్నారు, నిజమైన వాళ్ళకి శ్రేయస్సు కూర్చేది ఏంటంటే భగవంతుని యొక్క ఈ జన్మొచ్చు చక్రం నుంచి విడిపించకపోతే అతను రాజే కాదు, అతను తల్లిదండ్రులే కాదు, అతను గురువే కాదని మనకి భాగవతం చెప్తున్నారు అనమాట. అందుకని ఈ సందేశాన్ని మనం తీసుకొని మన చైతన్య మహాప్రభు యారేదేక తారేక కృష్ణ ఉపదేశ్, మనము భగవంతుని యొక్క ఈ దివ్యనామాన్ని మనం జపించాలి, అందరికీ జపించేలాగా చేయాలి. ఈ ఏకాదశి ఉందండి ఈ రోజు. ఈ ఏకాదశి రోజున అందరికి కూడా మనము ఈ భగవద్నామం యొక్క గొప్పదనాన్ని, ఏకాదశి వ్రతం గురించి చెప్పుకుంటూ ఈ విధంగా మనము ప్రచారం కూడా చేసినట్లయితే మనము పవిత్రులు అవుతాం, అందరూ కూడా పవిత్రులు అవుతారని చెప్పేసి యజ్ఞం అంటే మన జీవితాన్ని
ఒక యజ్ఞం లాగా చెయ్యాలని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఏకాదశి కథ వీలైతే చెప్తారా ప్రభుజీ? ఏకాదశి ఇవాళ ఏకాదశి స్టోరీ అపరా ఒక్క ఏకాదశి. నిమిషం చూస్తాను మొత్తం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం లైన్లో. హరే కృష్ణ అండి. అపరా ఏకాదశి గురించి అంటే ఎన్నో ఏకాదశులు వస్తుంటాయి, దానికి రకరకాల స్టోరీస్ ఉంటాయి. ఒక స్టోరీ గురించి మనం పురాణాల్లో ఉన్న దాని గురించి ఒకటి ఈ రోజు మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తాము. మనకి ఏకాదశి అంటే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అని చెప్పేసి మనకి అపరా ఏకాదశి అని చెప్పేసి మనకి చాలా మహిమాన్వితమైందని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఒక స్టోరీ ఏంటంటే పూర్వకాలంలో మహిధ్వజుడు అని చెప్పేసి ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవాడు అంటండి. అరకి వజ్రధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉండేవాడంటే అదే ఆ అన్న అంటే అతనికి చాలా విపరీతమైన ద్వేషం ఉండేదంటండి, అతనికి అసూయ ఉండేదంట. ఒకరోజు ఆ అన్నగారిని చాలా దారుణంగా హతమార్చాడంటండి. హతమార్చి ఆ యొక్క బాడీని తీసుకుని వెళ్ళి ఒక రావి చెట్టు కింద పాతి పెట్టాడంటండి. అతనే మరి అకాల మరణం పొందాడు ఈ యొక్క అన్నగారు మహిధ్వజుడు. ఆయన ఒక దయ్యంగా మారిపోయాడంటండి. అటు ఇటు వెళ్ళేవాడిని భయపెడుతుండేవాడు. మరి అంతే కోరికలు అతను పూర్తిగా ఆత్మహత్య గాని హత్య గాని చాలా దారుణమైందండి. అందుకే చాలా పెద్ద శిక్ష. నీకు హత్య కన్నా కూడా ఆత్మహత్యకి చాలా దారుణమైన శిక్ష వస్తుంది. ఎందుకంటే భగవంతుడి నిర్దేశాన్ని మనం వదిలేసేసి మనం సగంలో చంపడం అనేది. అలాగే ఇంకొకటి ప్రిపాల్ వారు కూడా నేను చెప్పారు, గురు మహారాజు చెప్పారు. సారీ, ఎవరైతే శిశువుని చంపడం అంటే గర్భంలో ఉన్న శిశువుని చంపడం కూడా చాలా దారుణమైన నేరం అని చెప్పేసి ఓకే భయపడుతుండేవాడు అన్నమాట అట్లా ఆ యొక్క మహిధ్వజుడు. అయితే ఒకసారి ఏమైందంటే ఆ మార్గంలో ధౌమ్య ఋషి అనే ఒక మార్గంలో వెళ్తూ ఆ చెట్టు ఉన్న ప్రేతాత్మని చూశారనమాట. ఆ ప్రేతాత్మ పడే బాధని, ఆ ప్రేత ఎరపడిందో తెలుసుకున్నాడు. మరి వైష్ణవులకు ఎప్పుడు కూడాను వైష్ణవ పరదుఃఖ దుఃఖి అంటారన్నమాట. మరి ఆయన ఈ యొక్క ప్రేతాత్మ యొక్క బాధను తెలుసుకొని ఎలాగైనా వ్రత మహిమని కలిగించాలి, అంటే అతనికి విముక్తి కలిగించాలని చెప్పేసి ఆ మహర్షి నిర్ణయించుకొని ఆ మహర్షి ఏం చేశారంటే ఆ ప్రేతాత్మకి అపరా ఏకాదశి యొక్క వ్రత నియమాలని పాటించి ఆ రోజు నిష్ఠగా ఉండమని చెప్పేసి ఆ రాజు ఏం చేశారంటే ఆయన నిర్దేశంలో ఆయన చెప్పిన విధంగా మరి ప్రేతాత్మ అయినప్పటికీ కూడా ఎలా చేయాలో నిర్దేశించే ప్రకారం ఆయన ఏకాదశి వ్రతాన్ని చేశారన్నమాట. చేసిన తర్వాత ఆ వ్రత ఫలితంగా మరి ఆ మహిధ్వజుడికి తన యొక్క ప్రేతరూపం వెళ్ళిపోయింది. వెంటనే దేవదూతలు వచ్చి ఆయన్ని తమ యొక్క విమానంలో తీసుకువెళ్ళారు అని చెప్పేసి, అంటే ఒక పాపాత్ముడి యొక్క చేతిలో చనిపోయి ప్రేతాత్మగా మారి దుర్గతి పాలైన వాళ్ళు కూడా ఈ అపరా ఏకాదశి మహిమ వల్ల తిరిగి మోక్ష మార్గానికి పొందే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నాను అనమాట. అంటే ఆ ఏకాదశి ఏంటంటే పరనింద, బ్రహ్మహత్య పాతకము, ఘోరమైన అబద్ధాలు, ఘోరమైన వాటి నుంచి కూడా మనకి చేస్తూ ఉండే వాళ్ళందరికీ కూడాను అంటే ఏంటంటే ఒకటి మనం ఏంటంటే ప్రపాదవరం చెప్పేది ఏంటంటే కామ్య కర్మలు ఇది చేసి అది వస్తుందని కాకుండా మనము కేవలం ఈ యొక్క ఏకాదశి రోజున మనము భగవంతునికి చాలా దివ్యమైన ప్రేమని ఎక్కువ అంటే ఏకాదశి అదే మనము భగవంతుడు ఉపవాసం దగ్గరగా ఉండి హరినామ సంకీర్తన చేయాలి, ఎక్కువగా హరినామ సంకీర్తన చేయాలి. అట్లాగే మరి భగవత గ్రంథాలని మనం ఎక్కువగా అధ్యయనం చేస్తూ కీర్తన చేస్తూ ఆ రోజు మన జీవితాన్ని ఎక్కువ సమయాన్ని అంటే ఆహారాన్ని కూడా ముగించుకొని తక్కువ ఆహార అవసరాలు తగ్గించుకొని కొద్దిగా తీసుకొని మనము ఎవరైతే తీసుకుని పూర్తిగా ఉండేవాళ్ళు ఉండవచ్చు, లేదంటే కొద్దిగా ప్రపాదవారు ఇచ్చినట్టుగా ఐటమ్స్ మనం తీసుకొని ఎక్కువ సమయాన్ని భగవంతుని యొక్క సేవలో భగవత్ ప్రేమలో ఈ దివ్యనామం యజ్ఞం చేయాలని చెప్పేసి మనకి సూచిస్తున్నాం అనమాట. అది ఏకాదశి స్టోరీ. అదే ఒక్కొక్క ఏకాదశికి వందల స్టోరీస్ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనం ఏకాదశి వ్రతాలు పాటిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి డిఫరెంట్ స్టోరీస్ ఒకే ఏకాదశికి డిఫరెంట్ స్టోరీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మన ఏకాదశి పుస్తకం తీసుకున్నట్టయితే ఇంకో స్టోరీ డిఫరెంట్ గా ఉండొచ్చు.
అది సమయాన్ని బట్టి మనం చాలా స్టోరీస్ ఉంటాయి ఒక్కొక్క ఏకాదశికి. హరే కృష్ణ అని. అందువల్ల మనందరం కూడా ఈ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క ఎక్కువగా జపం చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ ఈ యజ్ఞాన్ని ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం యజ్ఞం ద్వారా చేయాలి. మనం యజ్ఞం చేస్తూ ఈ రోజు భగవంతుని ప్రీత్యర్థం మనం ఆయనకి సంతృప్తి వచ్చే విధంగా ఇంకొక కొత్త జీవుణ్ణి, ఒక కొత్త బద్ధ జీవుణ్ణి అయినా కనీసం మనం దివ్యనామాన్ని ఆయనకు అందించామంటే చాలు. ఆ విధంగా భగవంతుడు సంతోషపడతాడు. ఎవరైతే ఆయన చెప్తారు కదా రహస్యమైన విషయాన్ని, ఎవరైతే నా యొక్క భగవద్భక్తిని నా దగ్గర తీసుకొచ్చి ఒక భక్తుని ఆ విధంగా తయారు చేస్తే నాకు చాలా ప్రీతిపాత్రుడు అలా చేసేవారు అని చెప్తారు. అందువల్ల మనం కూడా భగవంతుని ప్రీతిపాత్రులు అయ్యేలాగా ఉండాలని చెప్పేసి మనం అందరం ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నిజంగా మీరు చెప్పినట్లుగా స్వామిని ఆ తండ్రిని గనక మనం శరణు వేడి ఆయన శరణాగా చేస్తే ఆయన మనం ఖచ్చితంగా స్వీకరిస్తాను. భలే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందాక చెప్పారు కదా పుండరీక విద్యానిధి అని, వారి చైతన్య మహాప్రభు యొక్క సమకాలికులా ప్రభు? అవునండి, ఆ సమయంలో ఉండేవారు. చైతన్య మహాప్రభు ఉండే సమయంలో ఉండేవారు పుండరీక విద్యానిధి. ఆయన గురించి ఏమన్నా విషయాలు చైతన్య చరితామృతంలో కూడా ఉంటుంది. పుండరీక విద్యానిధి కూడా చైతన్య చరితామృతంలో ఉంటుంది. పుండరీక విద్యానిధి గురించి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనం ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే ఈరోజు హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు చెప్పారు కదా గర్భంలో ఉన్న చంపకుండా మామూలుగా ఒక్కొక్కసారి అదే ప్రాబ్లం వచ్చింది కదా హెల్త్ ఇష్యూస్ వల్ల, అనుకోకుండా అలా అంటే కావాలని చేయకపోయినా కూడా వస్తే తీసేస్తారు కదా కొంతమందికి, అది కూడా పాపమేనా ప్రభుజీ? అది అంటే మన చేతిలో మనం కావాలని చేయట్లేదు కాబట్టి వాళ్ళది అంతవరకు అదే మనం అంటే కొంత దోషం ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనం భగవద్ నివేదన చేస్తున్నప్పుడు ఒక్కసారి ఏమవుతుందంటే కడుపులో ఉన్న పిండం అనేది ఏంటంటే సరిగ్గా ఎదగకపోవటము, లేకపోతే వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు గురవుతుంది. డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏమందంటే మనం భగవంతునికి ప్రార్థన చేస్తూ స్వామి మీరు పంపిస్తుంది ఈ విధంగా పరిస్థితిగా ఉంది, ఇబ్బంది అవుతుంది, అందుకని డాక్టర్ సలహా మేరకు మనం ఈ విధంగా ఇలా చేయడానికి మేము గతి లేని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నాం అని కూడా మనం చెప్పొచ్చు. అది కూడా దాన్ని ఎలా చేయాలంటే ఒక గొప్ప వైష్ణవుడి యొక్క నిర్దేశం తీసుకొని దాని ప్రకారం ఎలా చేసి దాన్ని ఎలా దోషాన్ని కూడా పోగొట్టుకోవడం కూడా మనం ఒకటేంటంటే ఇప్పుడు కూడా మనం సొంత డెసిషన్ తీసుకోకుండా ఉన్నతమైన వరిష్ఠ వైష్ణవులు కూడా సంప్రదించేటువంటి సంబంధం భక్తుల జీవితంలో బయట వాళ్ళు ఎలా పట్టించుకోరండి. భక్తుల జీవితంలో కనుక ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వరిష్ఠ వైష్ణవుల్ని మనం సంప్రదించి మన శాస్త్రం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏం చేయాలని నేను చెప్పేసి అడిగినట్టయితే అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడున్న గొప్ప వైష్ణవులు ఏదైతే ఉన్నారో వాళ్ళు తగు సూచనలు సలహాలు ఇచ్చి చెప్తారన్నమాట. అదే ఇప్పుడు గురు మహారాజుని ఒక మాతాజీ అడిగారు అనమాట. నేను అంటే ఆమెకు ఇష్టం లేదు, కానీ తన భర్త ఫోర్స్ చేశాడు అనమాట. ఫోర్స్ చేసి ఈ విధంగా చేశాను, మరి మీరు నన్ను క్షమిస్తారా అని చెప్పేసి మాతాజీ అడిగారు అనమాట. నేను క్షమించడం పెద్ద సమస్య కాదు, నేను అందరినీ ఎప్పుడు క్షమిస్తూనే ఉంటాను. గురు మహారాజు మనం చేసిన తప్పులు క్షమించబట్టే ఈ రోజు భక్తి చేయగలుగుతున్నాం, కానీ లేకపోతే ఆయన ఎంత అపారమైన కరుణ చూపిస్తున్నారు చూడండి. మరి నేను క్షమించడం కాదు సమస్య కాదు, ఇటువంటి తప్పు చాలా ఘోరమైంది ఇది, ఎందుకంటే శాస్త్రంలో నిషేధించబడింది ఇది, అందుకని దయచేసి ఇటువంటి సరే మీ భర్త అలా ఎందుకు చేశాడు, అటువంటి ఇంకోసారి చేయకుండా ప్రయత్నం చేయండి, దీని పరిహారం కూడా చేసుకోండి దీనికి, ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి గురు మహారాజు చెప్పారన్నమాట. అందువల్ల ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రచారం కూడా ఎందుకు చేసుకోవాలంటే అండి ఒక గొప్ప విషయం ఏంటంటే నాకు ఒక డివోటీ చెప్పారండి. ఆయన ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళారంట. ఆ ప్రాంతం ఎందుకు వెళ్ళారంటే తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. దర్శనం చేసుకుని ఎందుకు వెళ్ళారంటే ఆయన మంచి కుటుంబంలో వచ్చారు, ఉన్నతమైన అన్ని ఉన్నాయి. ఆయన స్వయంగా చెప్పారన్నమాట. ప్రభుజీ నేను అక్కడ ఎందుకు వెళ్ళానంటే నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను ప్రభు అన్నారంట. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అక్కడికి నేను. అయితే సూసైడ్ వెళ్దాం సమయంలో ఆయన అక్కడ ఉన్న దగ్గర ఉన్న హరికృష్ణ మందిరానికి వెళ్ళారు, ఇస్కాన్ మందిరానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఒక్కరోజు ఆ యొక్క అక్కడ కార్యక్రమాలు కానీ, ఆ ప్రవచనం కానీ, ఆ ప్రసాదం కానీ ఆయన హృదయాన్ని పూర్తిగా మార్చేసిందంట. పూర్తిగా మార్చేసిన తర్వాత అక్కడ ఉన్న వారి దగ్గరికి మెయిన్ ఆయన దగ్గరికి వెళ్ళి
మరి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా మనసు ఇలా ఉంది, కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషాన్ని పొందాను, నేను ఏం చేయాలని అడిగినట్టయితే ఆ పిల్లవాడిని ఆయన రక్షణలోనే ఉంచుకొని ఆయన చక్కగా వారికి దాదాపు 7-8 సంవత్సరాలు ఉన్నాడంట అక్కడే. ఆయన ఉండి చక్కగా ఇప్పుడు ఆయన ఎంత చక్కగా క్లాస్ చెప్తారంటే 2 చెవులు అమృతం పోసినట్టు ఉంటుంది అన్నమాట. ఆయన ఈ మధ్య హరినామ దీక్ష అయిపోయింది, బ్రాహ్మణ దీక్ష అయిపోయింది, ఈ మధ్య ఆయనకి సాఫ్రాన్ కూడా ఇచ్చారనమాట. అంటే ఏంటి, ఎంతో మంది ఈ బాధతో బాధపడే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా యువతని మనం చాలా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ నవనాగరికమైన పశు విద్యతోటి వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అనమాట. వాళ్ళు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవడం, ఎన్నో సమస్యలు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉండాలి. నామ సంకీర్తన చేసినట్లయితే ఆ ద్వారా ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న భక్తి మేలుకున్నామంటే, ఒక్క భక్తుడిని బద్ధజీవుడిని కూడా మనం తప్పించగలిగామంటే వీటి నుంచి ఆ భగవంతుడిని సంతోష పెడతానికి అవకాశం. ఎందుకంటే యువత చాలా ఆందోళనగా ఉన్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా ఒత్తిడిలో ఉన్నారు, ఆందోళన ఉన్నారు. అందుకని మనం ఎక్కువగా యువత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దృష్టి పెట్టి ఆ విధంగా మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన స్నేహితులు కూడా కావచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఈ ఆత్మహత్యల పరంపర చాలా మంది చూసామంటే ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఆత్మహత్య. ఇప్పుడు కొంతమంది బాగా రాసి ఉంటారండి. నేను నీట్ ఎగ్జామ్ క్లోజ్ అయిపోయింది, ఎవడో చేసిన చిన్న పని వల్ల బాగా రాసిన వాడు చాలా ఒత్తిడి గురైపోతారండి. రెండోసారి మళ్ళీ అంత మార్కులు రాకపోవచ్చు అతనికి. అప్పుడేమవుతుంది, తను క్షణకాలంలో తప్పు నిర్ణయం తీసుకుంటాడు. అందుకని మనం ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చుకుని ఒక తల్లి బిడ్డలాగా మనం వాళ్ళని కనుక ఆ ప్రిపాద్ వారి గ్రంథాన్ని కూడా అందించినట్లయితే వారు తిరిగి సక్రమైన మార్గంలో పెట్టడానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు బాగానే ఉంది, ఇదన్నీ చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా అలా తెలుసో తెలియకుండా అబార్షన్ చేసేసుకుంటారు, వాళ్ళకి ఏమన్నా పరిహారం ఉందా, ఎట్లా? అదే మనం ఎవరైతే దగ్గరలో ఉన్నారో, దగ్గరలో ఉన్న వరిష్ఠ వైష్ణవులు కలిసి మనం అక్కడ మన యొక్క సమస్యను వాళ్ళు చెప్పినట్లయితే దానికి పరిహారం అనేది ఏంటంటే, ఎంత మనం ఓపెన్ చేసి ఒక్కొక్క సమస్యను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడున్న సీనియర్ వైష్ణవులను మనం కలిసి సంప్రదించి, నా పరిస్థితి ఇలా జరిగిందండి, నాకేమో తెలియదు, ఇప్పుడు నేను దాని గురించి ఏం చేయాలి, ఎలా దాన్ని అపరాధాన్ని నేను తొలగించుకోవాలని చెప్పినట్లయితే ఎన్నో ఉపదేశాలు మనకి వారు ఇస్తారు. దాని ద్వారా మనం వాటిని తగ్గించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. శాస్త్రంలో ఎన్నో ఉంటాయి కాబట్టి అంటే 5 months లో కూడా ఉంటారు కదా ప్రభుజీ, 3rd month 4th month లో. అంటే ఇంకా ఏమి ఏర్పడక ముందు కూడా, అంటే డాక్టర్ హెల్త్ ఇష్యూస్ వల్ల డాక్టర్లు తీసేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు నేను అడిగింది. ఇంకోటి, అది అయిపోయి 10-15 ఏళ్ళైనా దానికి ఏమన్నా మనకి అంటే మనకు తెలీదు అనుకుంటే 10 ఏళ్ళ పైన నేను అడిగింది ప్రభుజీ, ఇప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు వాళ్ళు అలా చేసేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వయసు అయిపోయి ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? ఇట్లా చేసాం అప్పట్లో మనకు తెలిసి తెలియకుండా అని ఇప్పుడు వాళ్ళు బాధపడేటప్పుడు ఎట్లా చేయాలా? హరే కృష్ణ ప్రభుజీ. నేను చెప్పింది వినిపించిందా? స్టక్ అయిపోయింది. అయితే మాతాజీ ఇందాక ప్రభుజీ చెప్పినట్టుగా సీనియర్ మోస్ట్ డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళని కలిసుకోవడం మాట్లాడి అందరి నుంచి ఇది ఉండకపోవచ్చు. హరే కృష్ణాలు మన్నించాలని ఫోన్ హీటెక్కి ఆగిపోయింది. ఒకటే అండి, మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది, ఇంతకుముందు జరిగిన దానికి ఏం చేయాలి, అది మేము చెప్పే పరిష్కారం అయితే అందరికీ ఒకటేలాగా ఉండదు. అందుకని మీ యొక్క పరిస్థితిని ఎవరైతే మీ బంధువులు అలా ఎవరైనా చేసుకుంటే నేను చెప్పేది ఒకటే, దగ్గరలో ఉన్న గొప్ప సీనియర్ డివోటీస్ని కలవండి. టెంపుల్లో ఉంటారు బ్రహ్మచారులు, బాగా పరిణితి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి లేకపోతే మన ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి మనం ఉత్తరం రాసినట్లయితే వారు సరైన మార్గనిర్దేశం అనేది ఉన్నతాధికారులు ఇస్తారు. అది మేము చెప్పే సూచన. హరే హరే కృష్ణ ప్రభుజీ.
హరే కృష్ణ. ప్రభుజీ ఒక బిడ్డ పిండ దశలోనే అటువంటి ఘోరమైన స్థితికి గురైందంటే అది కూడా కర్మ సిద్ధాంతానుసారంగా అది జరిగి ఉండొచ్చు అని అనుకోవచ్చు ప్రభు. మనం ఎన్నో చూస్తున్నాం నిజ జీవితంలో చాలా. ఒక బిడ్డ పిండ దశలోనే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అటువంటి అవస్థలకి గురైతున్నారంటే దాని కూడా ఆ పిండంలో ఉన్న ఆ జీవి యొక్క కర్మానుగుణంగానే అది అలా జరిగి ఉంటది కదా ప్రభు, అలా అర్థం చేసుకోవాలా? అంతేలేండి. ప్రతిదానికి సర్వకారణ కారణం ఏదో ఒక కారణం ఉంటుంది ప్రభు. ఏదో ఒక సర్వకారణ కారణం ఆయనే కాబట్టి మనం అంతా కూడా ఆయనే. ఒకటి భక్తులు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిదానికి మన తప్పు లేకుండా మనం ఆయన చెప్పిన నడుచుకోవటం, ప్రతిదానికి కారణం ఆయన అని చెప్పేసి, అంటే దాని వెనకాల ఏదైనా వేరే ఉండవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అండి. ప్రభుజీ జనరల్ గా అంటే కామన్ గా ఒక పరిహారం ఉంటుంది కదా ప్రభుజీ, అలాంటిది ఏమైనా ఉంటుంది ఏమండి? అంటే ఇప్పుడు ఈ దోషానికి కామన్ గా ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా ప్రభుజీ, అట్లా నాకైతే తెలియదండి దీని గురించి, ఎందుకంటే నేను అంత వీటి గురించి మనకు అంత అవగాహన లేదు. కాకపోతే శాస్త్రం దాని గురించి ఉంది, మన గురుమహారాజు దీని గురించి చెప్పారు కాబట్టి ఈ యొక్క సందర్భానుసారంగా చెప్పాను, కానీ దాని గురించి నాకైతే అంత పరిజ్ఞానం లేదండి. ఎటువంటి పరిహారం ఉంటుంది అందుకే గొప్ప ఆచార్యులు మనం లేదంటే మన గురువుని ఆధ్యాత్మిక గురువుని సంప్రదించిన శిక్షా గురువుని సంప్రదించి వాళ్ళు సక్రమంగా ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్క దారి పరిస్థితిని బట్టి ఒక్కొక్క వ్యక్తికి కొంచెం వాళ్ళు చేసిన పరిస్థితులు బట్టి మారచ్చు. అందరికీ ఒకే మెడిసిన్ పనిచేయదు, అంటే ఒకే పరిహారం కాదు. మనకు దగ్గరలో ఉన్న సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు కరెక్ట్ గా. అందుకే దీనికి అంతమించి వేరే చెప్పలేను. హరే కృష్ణ ప్రభుజీ, చాంటింగ్ చేసేటప్పుడు మైండ్ అక్కడిక్కడ డైవర్ట్ కాకుండా మంత్రం మీదనే కాన్సన్ట్రేట్ చేయడానికి ఏమైనా టిప్స్ చెప్పండి ప్రభుజీ. ప్రపాద్ వారిని ఇట్లానే ఒక ప్రశ్న అడుగుతారండి, నాకు మనసు నిలబడతలేదు. ప్రపాద్ వారు చెప్పిన మాట ఇది హరినామ సంకీర్తన గురించి. నేను ఒక లింక్ ఒకటి పెడతానండి మాతాజీ పర్మిషన్ తీసుకొని. ఒక క్లాస్ ఉంది, ఒక 4 క్లాసులు ఉన్నాయి. ఏంటంటే ఆ క్లాసులో ఏంటంటే హరినామ సంకీర్తన, హరే కృష్ణ సంగీతం అసలు ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేయడానికి గల ముఖ్యమైన కారణాలతోటి ఒక 4 క్లాసులు తెలుగులో చాలా అమృతం లాగా ఉంటుంది క్లాసు. అది నేను పెడతాను, అవకాశం ఉన్న వాళ్ళు ఒక లింక్ లో ఉంటుంది. 4 క్లాసులు కూడా చాలా బాగుంటుంది. మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు విన్నాం అనమాట. దాంట్లో చెప్తారన్నమాట, ప్రపాద్ వారిని అడుగుతారంట, నాకు మైండ్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, నేను నామం చేయాలంటే ఏం చెప్పాలి అంటే అప్పుడు చెప్తాను శివప్రపాద్, నామం చేయటమే, దాని మార్గం కూడా నామం చేయటమే. అంటే చేస్తూ ఉన్నట్టు ఏముందంటే తినగా వేప తీయగా ఉన్నట్టుగా ఆ దివ్యనామం మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని మీద పట్టు సాధించడం, అంటే కొద్దిగా మనకి ఒక కాన్సన్ట్రేషన్ కుదరడానికి అవకాశం ఉంటుంది. అది నిరంతర ప్రయత్నం ఒక పిల్లవాడు పాకుతూ ఉంటాడు, గోడ పట్టుకొని కింద పడతాడు, మళ్ళా లెగుస్తాడు, మళ్ళా పడతాడు, మళ్ళా లెగుస్తాడు, కానీ ఒక రోజున అతను లేచి నుంచొని పరిగెత్తే ఛాన్స్ ఉంది. అలాగే కృష్ణ అనేది గొప్ప మహోన్నతమైనది. అందువల్ల సాధకుడికి మనం అందరూ సాధన దశ ఉన్నాం కాబట్టి, అందుకే ఇప్పుడు పెద్ద గొప్ప ఆచార్యులు అయినా సరే అందరికి కూడా భగవన్నామం చెప్పించాల్సి, వాళ్ళు పరిణితి సాధించినప్పుడు కూడా నామం చెప్పాల్సింది. అందుకని మనకు వచ్చింది ఏంటంటే మళ్ళా ఈ దివ్యనామాన్ని కనుక మనం శరణాగతి పొందాలి. ఓ దివ్యనామమా నీకు శరణాగతి పొందుతున్నాం, ఓ దివ్యనామమా దయచేసి మీకు యొక్క నామాన్ని ఉచ్చరించేలాగా దయచేసి మాకు మీ యొక్క రక్షణ ఇవ్వండి. ఓ దివ్యనామమా దయచేసి నా నాలుక మీద నృత్యం చేయండి. ఓ దివ్యనామమా మాకు చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మమ్మల్ని ఈ యొక్క సేవలో మమ్మల్ని నియోగం చేయండి. ఓ దివ్యనామమా అని చెప్పి దివ్యనామానికి మనము శరణాగతి పొందాలండి. ఆ నామానికి కనుక శరణాగతి పొందినట్లయితే, మీరు చూసినట్లయితే రూపగోస్వామి ప్రపదల వారు రాశారు నామాష్టకం అని చెప్పేసి, 8 నామాష్టకం, నామాన్ని ఎలా శరణాగతి పొందాలని చెప్పేసి. ఆ విధంగా మనం చేసినట్లయితే అంటే సరిగ్గా చెయ్యకపోయినా కానీ మెడిసిన్ ఏంటంటే నామం చేయటమే. నామం చేస్తూ ఉంటే ఒక రోజున మనం నామం మన పారవశ్యంతో చేయటానికి అవకాశం ఉందా. మనం చెప్పాం గోపాల గురుస్వామి, ఆయన నామం చేస్తూ ఉంటే అడ్డపడుతుందని చెప్పి నాలుకైనా అట్లా మన ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి ఏదో ఒక మెథడ్, అంటే ఆయనలాగా మనం చేయాలని అనుగ్రహించకూడదు, ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి. అందుకే మనకి ఒక మార్గనిర్దేశం యొక్క అవసరం, ఉన్నతమైన వైష్ణవం యొక్క మార్గనిర్దేశం. శిక్షా గురువు దగ్గర ఎటువంటి మొహమాట పడదు, అంటే ఎటువంటి మన శిక్షా గురువు ఎంచుకోవాలంటే మన మనసులో ఎన్ని కూడా చక్కగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి అతను
పరిణితి సాధించాడా లేదా చూసుకొని చెక్ చేసుకొని ఆయన కానీ చెప్పినట్టయితే ఆయన ఈ యొక్క సమస్యలు ఏంటి, ఎందుకు జపం చేయలేకపోతున్న ఈ యొక్క పరిసరాలు ఇవన్నీ చూసుకొని తగు నిర్దేశం ఇచ్చి ఈ సమయంలో చేయండి, ఇలా చేయండి, మరి ఇలా చేయకపోవడానికి ఏదైనా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలా, మీ యొక్క స్థితిగతులను బట్టి వారు మంచి నిర్దేశం ఇస్తారు. తద్వారా మనం దివ్యనామాన్ని ఇంకా 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 ప్రేమతోటి జపించడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఏమైనా జరిగిపోతుందేమో, ఇట్లా జరిగిపోతుందేమో అన్న భయం ఆలోచన, అది ఎందుకు జరిగింది, ఇట్లా జరుగుతుంది, అది భయం అనేది ఎక్కువ వస్తుంది ప్రభుజీ. మనకు కొత్తలో సహజంగానే ఉంటుందండి. మనం ఎప్పుడు ఆందోళన అనేది మనకు చాలా సహజంగా ఉంటుంది. అందుకని మనం ఒక నిర్దేశకుడు ఉండాలండి. ఎప్పుడైతే ఖచ్చితంగా ఒక గొప్ప వైష్ణవుని యొక్క నిర్దేశం ఉంటే చాలా ఇటువంటి. ఇప్పుడు నేను మాకు ఒక ఉదాహరణ చెప్తానండి. 2019లో ప్రపంచానికి ఒక గొప్ప ముప్పు వచ్చింది, కరోనా ముప్పు. ఆ కరోనా ముప్పులో చాలా ఇబ్బంది. నేను ఇక్కడికి వెళ్ళాం, మాయాపూర్ పరిక్రమకి వెళ్ళాం. పరిక్రమకి గుంటూరు నుంచి 40 మంది వెళ్ళాము. 40 మంది గుంటూరు నుంచి వెళ్తే నాకు ఒక్కడికే కరోనా వచ్చింది. కరోనా వచ్చి చాలా తీవ్రమైన ఇబ్బందికి గురయ్యాను అన్నమాట. నేను శ్వాస కూడా ఆడటం లేదు. శ్వాస కూడా ఆడకపోతుంటే వెంటనే నేను మా గైడెన్స్ గురువుకి నేను ఫోన్ చేశాను. నాకు ఇప్పటి నుంచో ఆయన గైడెన్స్ ఇస్తున్నారు, చాలా సింపుల్గా ఉంటాడు కానీ చాలా గొప్ప సలహాలు ఇస్తారు. ఈ రోజు మేము నిలబడగలిగినామంటే ఆ రోజు నుంచి ఆయన ఇస్తున్న గైడెన్సే. ఆయన ఒకటే చెప్పారు, బాబు జపం చేయలేకపోతున్నాను బాబు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఎట్లా జపం చేయాలని చెప్పినప్పుడు శ్వాస కూడా శ్వాస గాలి తీసుకోవడానికి కూడా కష్టమైపోతుంది. ఇట్లా లెగిసి నుంచోవడానికి నాకు అరగంట టైం పట్టింది, లేచి కూర్చోడానికి అరగంట సమయం పట్టి, అంత కష్టమైన పరిస్థితులు. ఆ ఇంజక్షన్స్ ఏదైతే వాళ్ళు ఇంజక్షన్స్ ఇచ్చారో ఆ ఇంజక్షన్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఆ విధంగా అయిపోయింది. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, మీరు పైకి చెప్పలేకపోవచ్చు, పైకి చెప్పకపోయినా మీ యొక్క హృదయంలో, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ సలహా ఇస్తుంటారు. అందరికీ ఒకే సలహా కాదు, ప్రత్యేకమైన పరిస్థితుల్లో. మరి ఆయన చెప్పారు, మీరు లోపల హృదయంలోనే జపం చేసుకోండి, జపం చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. నేను ఆ విధంగా హృదయంలోనే 16 మార్లు జపం కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అది కేవలం వారు ఇచ్చిన ఆశీర్వాదం, వారు ఇచ్చిన కృప. అట్లాగే మిగతా వైష్ణవులు కూడా ఏంటంటే హాస్పిటల్ని కోలుకోవాలని చెప్పేసి నరసింహస్వామి యొక్క ప్రేయర్స్ చేశారన్నమాట. చేసి నేను దానివల్ల ఏంటంటే ఆ సమయంలో ఎంత ఆనందంలో ఉన్నానంటే నిజంగా చెప్పలేనండి. అంత ఆనందంలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ యొక్క చైతన్య మహాప్రభు రచించిన చైతన్య మహాప్రభు మధ్యలో చదువుతున్నాను. ఆ సమయంలో మధ్యలో పక్కన అంటే ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ఉద్యమం యొక్క గొప్పతనం, ఉద్యమం యొక్క శక్తి ఎటువంటిదంటే అంత ప్రేమపూర్వమైన శక్తి దీంట్లో నిమిడింది. ఒక పక్కన యూరిన్ ట్యూబ్స్ ఉన్నాయి, ఒక పక్కన ఈ చైతన్య వైర్లు, ఇటు వైర్లు, ఆక్సిజన్ ట్యూబ్స్ అన్ని పెట్టుకొని కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అన్నమాట. ఈ పిల్లవాడు ఏంటి ఇంత, మేమందరం భయపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం, నా పక్కన శవాలు లేచిపోతున్నాయి, చనిపోతున్నారు, అయినప్పటికీ కూడా నిలబడి చక్కగా మేము చేసుకోగలిగే వాళ్ళు. చెప్పారన్నమాట, మాంసం తినండి, తినకపోతే చచ్చిపోతామని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మాయికి, చచ్చిపోతే ఈ జన్మలు ఇప్పుడే పోద్ది, మాంసం నేను తయారు చేసుకోలేను, వద్దు, మా గురువు మాకు ఇవ్వలేదు, మాకు ఇంకా దీక్ష ఇవ్వలేదు నాకు. అప్పుడు మా గురువు చెప్పారు ఇలా చెప్పేసి ఏం లేదు, చాలా ప్రశాంతంగా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3 మా బాగా డబ్బులు కోటీశ్వరులు కూడా చనిపోయారు అన్నమాట. మేము ప్రశాంతంగా వచ్చాము, దివ్యనామం చెప్పించాము, చక్కగా వైష్ణవులందరి యొక్క సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో, గురువు ఆశీర్వాదంతో ఏదో చేసి, అంటే ఏంటంటే గురు నిర్దేశం కావాలండి. ప్రతి దానికి గురు నిర్దేశం ఉంటే మన సమస్యలన్నీ పరిష్కారం. మనకై మనం చేసుకోగలిగితే దాన్ని ఎప్పుడు కూడా అలా చేయకూడదు. గురు నిర్దేశం అనేది కంపల్సరీగా ఒక గొప్ప వరిష్ఠ వైష్ణవుడి యొక్క నిర్దేశం మనం చేసుకున్నట్లయితే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మన సొంతంగా డెసిషన్ తీసుకోకూడదు అనేది మేము నేర్చుకున్న ఒక పాఠం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే అండి, చాలా ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఓకే అండి, ఏదైనా మనం తెలుసుకోవాల్సింది గురువు నిర్దేశంలో యజ్ఞం, మన జీవితాన్ని యజ్ఞంగా చేయించి కృష్ణుని సంతృప్తిపరచడానికి మనం ప్రయత్నం చేసినట్టయితే చాలు. ప్రభుపాదుల వారు మన వేలు పట్టుకొని ఆయన భగవద్ధామాన్ని తీసుకువెళ్తాడు అని హామీ ఇస్తున్నారు. కాబట్టి ఆయన వేలు పట్టుకొని ఉండడానికి, వేలు పట్టుకొని ఆయన ఏమంటారంటే, నీ మార్గంలో చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పావు. ఒక భక్తుడు రాస్తాడు, మీ మార్గంలో చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పి నాకు ఉత్తరం రాశావు, నా నిర్దేశం పట్టుకో, నేను నీ అడ్డంకులన్నీ కాలుతో తన్నివేస్తాను, తన్నివేసి నేను భగవద్ధామాన్ని తీసుకువెళ్తానని చెప్పి. అందుకని మనము ఖచ్చితంగా ప్రభుపాదుల వారి నిర్దేశం పట్టుకొని
ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన కృపాదుల వారికి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్న వరిష్ఠ వైష్ణవుని నిర్దేశం తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ మార్గం అనేది మనందరం గొప్ప అదృష్టవంతులు అండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, భాగ్యవంతులు, పరమ భాగ్యవంతులు. మనం అంతైనా భాగ్యవంతులు లేనే లేరు. ఎందుకంటే మనకి గొప్ప ఆచార్యుల యొక్క రక్షణ వలయం మనకు ఉంది, భక్తుల వలయం ఉంది. కాబట్టి మనం ఆ విధంగా తిరిగి భగవంతుని ప్రేమ పొందడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవ భక్త वृंद की जय. नामाचार्य हरिदास की जय. शीला प्रपात की जय. शीला गुरुदेव की जय. निताय 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 गौर प्रेमानंदे. हरि हरि హరి హరి బోల్. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, కథ చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరూ కూడా ఏకాదశి దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. అందరూ కూడా హరే భగవద్గీత కృష్ణ చేద్దాం, ప్రభుజీ హరినామ దండవత్. సంకీర్తన చేయండి. ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్లాస్ నేను లీవ్ చేస్తున్నాను. హరే కృష్ణ.